బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహారాష్ట్ర గులాబీ నేతలు లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేసేది లేనిది తేల్చాలంటూ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో పోటీపై వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ కేసీఆర్ మహారాష్ట్ర బీఆర్ఎస్ ను పట్టించుకోవటం లేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కేసీఆర్ తీరుతో ఆగ్రహంతో ఉన్న మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఆయనతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది వారం రోజుల్లో తేల్చాలంటూ కేసీఆర్ కు లేఖ రాశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ కేసీఆర్ మహారాష్ట్ర బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కేసీఆర్ తీరుతో ఆగ్రహంతో ఉన్న మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఆయనతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది వారం రోజుల్లో తేల్చాలంటూ కేసీఆర్ కు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తేజస్వి, ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి మహారాష్ట్రకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు ఒక వార్నింగ్ లాంటి లెటర్ రాశారు. ఇక్కడ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో మనము స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనిపైన మాకు ఎవరు కూడా గైడెన్స్ ఇవ్వట్లేదు. ముఖ్యంగా కేసీఆర్ దగ్గర నుండి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనేది కూడా వారు చెప్తున్న నేపథ్యం కనబడ్డది. అందులో భాగంగానే ఒక లెటర్ కూడా రాశారు. వారం రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. మాకు ఇక్కడ పార్టీని ఇప్పటికే శాఖలుగా విస్తరింపజేశాము. పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో మాకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఏ నిర్ణయం పైన కూడా మాకు ఖచ్చితంగా చెప్పాలంటూ కూడా ఒక లెటర్ రాశారు. మనం చూసాం గత ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశవ్యాప్త రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండాలనేది కూడా కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే ఇటు మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన ఏదైతే పార్టీని బలోపేతం చేయడానికి చేయాలనే భాగంలోనే మహారాష్ట్ర పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రలో చాలామంది అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఇతర పార్టీలలో ఉన్న ముఖ్య నేతలను కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేశారు. అక్కడ కూడా కొంత ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఒకేసారిగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ ఓటమి పాలైన తర్వాత ఇక కేసీఆర్ కూడా కొంత అనారోగ్యంగా
ఉన్న నేపథ్యం కనబడ్డది. ఇటు తెలంగాణలోనే ఓడిపోయిన ఆ నిరాశ నిస్పృహలతో ఉన్న నేపథ్యంలో మరొక వైపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో రావడం అటు మహారాష్ట్రకు సంబంధించిన నాయకులంతా కూడా వారు కేసీఆర్కు చెప్తున్న నేపథ్యం. ఇటు తెలంగాణలోనే పార్టీ కొంత డీలా పడిపోయిన పరిస్థితి, మరొక మారు మహారాష్ట్రలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇటు తెలంగాణ నాయకులు చెప్పుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర వాళ్ళు మాత్రం ఒక అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యం కనబడతా ఉంది. మాకు ఏ విధమైన దిశానిర్దేశం చేయకపోతే ఖచ్చితంగా మేము మా భవిష్యత్ ప్రణాళిక కూడా మేము ఖచ్చితంగా చూసుకుంటామంటూ కూడా ఒక వార్నింగ్ లాంటి లెటర్ మాత్రం రాశారు. వారం రోజులలో ఇది ఖచ్చితంగా మాకు ఏ నిర్ణయం అనేది మాకు చెప్పాలంటూ కూడా వారు ఒక లెటర్ మాత్రం రాసిన నేపథ్యం కనబడుతూ ఉంది. ఇక మహారాష్ట్ర విషయం పక్కన పెడితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమి, మరొక వైపు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంపీలు కూడా మిగతా పార్టీలోకి వెళ్ళడం, ఇక ఎమ్మెల్యేలు కూడా ఇటు రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి కొంత ఇప్పటికే నాయకులలో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారంలో లేని పార్టీ కాబట్టి ఇక పక్క పార్టీకి చూపులు చూస్తున్న నేపథ్యంలో ఇదొక తెలంగాణలో ఇదొక అంశం అయితే ఈ వీటితోటే పూర్తిగా అధినాయకత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో మరొక మారు ఇక మహారాష్ట్ర వారిచ్చిన లెటర్కి సంబంధించి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, మహారాష్ట్రలో పార్టీని కొనసాగిస్తారా లేదు ఓన్లీ తెలంగాణ పైనే ఫోకస్ పెడతారా అనేది మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చించుకుంటున్న అంశంగా మనం చెప్పొచ్చు.